పనకెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములు పునాదులు వణకెను తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల దహించి వేసెను వైరులనెల్ల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఇరవై తొమ్మిదవ గీతం దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయన చేసిన మేళ్లను బట్టి ಎಲ್ಲ ಪ್ರಜಲು చేరి ಎಲ್ಲ ಪ್ರಜಲು చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా
157వ గీతం 157వ గీతం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ములను నమ్ము ప్రభు కడిగేను. విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ములను నమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి పరిశుద్ధ ప్రజలుగా మము చేసేను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి పరిశుద్ధ ప్రజలుగా మము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి బవళ్ళు వేణోళ్ళతోనూ స్తుతించుటయే బహు మంచిది. రాత్రి బవళ్ళు వేణోళ్ళతోనూ స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.
116వ గీతం 116. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో నిజార్హుడా. 69. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. చివరగా 187వ గీతాన్ని పాడుకొని మనము కొనసాగిపోదాం. 187వ గీతం.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినందా శోధాత్మను పొసగితివి, సంపూర్ణ సిద్ధినందా శోధాత్మను పొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి,
పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీకు మధ్యాహ్నం చాలా సమయం ఎక్కువ అవుతుందని ఇక కొంచెం తగ్గిస్తున్నాను. పాటలు కూడా వాక్యమేమో ఎక్కువ సమయం పడుతుంది ఒక్కొక్క సమయంలో, అప్పుడు మీరు ఇబ్బంది పడిపోతున్నారు. మీరు అందరు కాదులే, ఇబ్బంది పడేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారులే, అర్థమయ్యే ఉంటుంది మీకు కూడా. కీర్తనల గ్రంథంలో నుండి 42వ కీర్తన దేవుని వాక్య భాగంగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 42వ కీర్తన మొదటి వచనం నుండి 11వ వచనాల వరకు నేటి వాక్య పఠన భాగాన్ని మనమందరం కలిసి పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం. బైబిల్ ఉండి చూడగలుగుతాము, చదవగలుగుతాము అనుకుంటే చూడండి. బైబిల్ లేకపోయినా చదవలేకపోయినా నాతో పాటుగా చదవటానికి ప్రయత్నం చేయాలి. అది కనుకేమడదు. మొదటి వచన భాగాన్ని నుండి చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా దివారాత్రులు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహములో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయననే నాకు రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు నేనింకను ఆయనను స్తుతించదను. నా దేవా నా ప్రాణము నాలో కుంగి ఉన్నది. కావున యోర్దాను అద్దరి దేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించను. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా దేవత నా జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థన నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను
మరచి ఉన్నావు. నన్ను మరచి ఉన్నావు. శత్రుబాధ చేత శత్రుబాధ చేత నేను నేను దుఃఖాక్రాంతుడనై దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. దినమెల్లా అడుగుచున్నారు. వారు వారు తమ దూషణల చేత తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నీవేళ కృంగి ఉన్నావు. నాలో నాలో నీవేళ తొందరపడుచున్నావు. నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. నా దేవుడు. ఇంకను ఇంకను నేను ఆయనను నేను ఆయనను స్తుతించదను. స్తుతించెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్దాం. సహోదరులు రావట్లేదమ్మా. దేవుడు లేరు. మంచిది. కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టినైనా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధన కొరకై మీ సిద్ధపాటును బట్టి ప్రభువా, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఈ రీతిగానైనా మీ సంఘములో చేరి మీ నామమును స్తుతించుటకు, ఆత్మీయ గీతాలు పాడి మిమ్మల్ని మహిమపరచుటకు, మా జీవఫలములు అర్పించుటకు తండ్రి మీ కృప చూపించారు. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయమందు చదవబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రభువా మీ కొందన మీ దాసుడు ప్రవక్త అయినటువంటి అయినా దావీదు ద్వారా మీరు మాట్లాడించిన మాటలను బట్టి ప్రభువా మీ కొందన దయగలిగిన తండ్రి, ఈ సమయమందు మీ జ్ఞానయుక్తమైన వాక్కులు సంఘబిడ్డలమైన మేమందరమును పరిశుద్ధులుగా పిలువబడుచున్న అనేకులకును నైనా మీ వాక్య జ్ఞానం అందించండి. మీ వాక్యము ద్వారా బలపరచండి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు మీ దీవెనలు అందించండి. అయా సత్యాన్ని మేము ప్రకటిస్తూ సత్య మార్గములోని బిడ్డలను నడిపించుటకు మీ కృప చూపించండి. ఎందుకంటే నైనా ఈ లోకములో అనేకులు దారి తప్పి మీకు దూరస్తులుగా జీవిస్తుండగా తండ్రి, అటు బిడ్డలైన వారిని మీ మార్గంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో సమయోచితమైన జ్ఞానమును బోధించుటకు నాకును, సమయోచితమైన గ్రహింపును వినుచున్న నీ బిడ్డలకును దయచేయమని బ్రతిమాలుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనలన్నీ మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు ప్రభు గారి ద్వారా స్తుతించి ప్రార్థన చేయొచ్చు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరవచ్చి ఉన్న మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా. నేను పోయిన ఆదివారము మీకు ఒక విషయాన్ని చెప్పాను. చాలా చెప్పుకుంటారు కదా సార్, వార్తలు చెప్తారు ఏమంటారా? ఏమి ఈ వారం ఏది చెప్తానని చెప్పాను? ఈ వారం దేన్ని గురించి తెలియపరుస్తానని చెప్పాను నేను. మనకే గుర్తుండవు. ఇక దేవుడు ఆడ గుర్తుంటే కానీ కదా, మనగా మర్చిపోతుంటాం కాసేపు. ఇప్పుడు మనం ఇక్కడ కూడి మనం ఏం చేస్తున్నాము? ఎవరమ్మా? దేవుణ్ణి ఆరాధిస్తాం. కేవలం మనము ఆరాధించేవారుగా ఉండాలి అని అంటే చూడండి, ఆరాధించేవారుగా ఉండాలి అని అంటే ఆరాధన ఎలా ఉండాలో, ఎలా ఆరాధించాలో పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరిచింది. పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తుంది. చూడండి, మనము లేఖనాలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. ఏమిటి అంటే, చాలామంది వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఆరాధన అనగా అది ఎవరికి సంబంధించింది ఆరాధన అంటే? జాగ్రత్తగా వినండి. ఇవాళ మీకు ఎవరు ఎక్కడ కూడా ఈ విషయాలు మీకు చెప్పరు. 100% అది మాత్రం.
ఆరాధనకు వచ్చాము ఇప్పుడు కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎలా మొట్టమొదటిగా ప్రార్థన చేశాము, ప్రారంభ ప్రార్థన చేశాము. తరువాత కీర్తనలను ఆలాపించాము. పాటలు అనవా అక్కడ, దయచేసి పాటలు అనకూడదు. మనం కీర్తనలను ఆత్మ సంబంధమైన గీతాలు అనాలి కానీ, మనము ఆత్మీయ గీతాలు అనాలి కానీ, పాటలు అంటే ఏ పాటలు అనేది ఈ లోకంలో అన్ని పాటలు ఉంటాయి, అన్ని పాటలు ఉన్నాయి. సరే, ప్రార్థన, ఆత్మీయ గీతాలు అనగా కీర్తనలు పాడుట, తర్వాత వాక్య పఠనము, తర్వాత వాక్య ధ్యానం. వాక్య పఠనము, వాక్య ధ్యానము రెండు కూడా ఒకే అంశం. సంఘములో ఆరాధనలో 5 మెట్లు ఉంటాయి. ఇవి మనము పాటించాలి ఆరాధనకు వచ్చినప్పుడు. అవి పాటించకపోతే నువ్వు ఆరాధనకు వచ్చినా రాకపోయినా అంతేమీ లేదు. ఎక్కడున్నా నేను దీవిస్తానే ఉంటాడు. ఆయనే మర్చిపోండి, నేను మర్చిపోతాడండి, ఆయనే మర్చిపోండి. కాకపోతే ఏంటంటే ఆయనను మహిమపరచటం లేకపోతున్నాం అంతవరకు. ఆయన మహిమపరచలేని వాళ్ళందరూ కూడా భూమి మీద జీవిస్తున్నారు. కానీ ఇక్కడ ఆరాధనలో దేవునికి మహిమ, మనం ఎప్పుడైతే దేవుణ్ణి మహిమ పరుస్తామో ఆయన ఏం చేస్తాడు? మనకి మీ భాషలో చెప్పండి, ఏం చేస్తాడు? మేలు చేస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఇవే కదా. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప మాట ఉంది. ఆయన మహిమను మనకిస్తానంటున్నాడు. ఇది వినండి, చాలా జాగ్రత్త. మీరేమనుకుంటున్నారంటే మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మమ్మల్ని దీవిస్తారు, మాకు పిల్లలు పుడతారు, మాకు పెళ్ళిళ్ళు అవుతాయి, మాకు ఉద్యోగాలు అవుతాయి, పెద్దవాళ్ళు అవుతారు, ఇల్లు కట్టుకుంటాం, బండి కొనుక్కుంటాం, ఇంకా అన్ని కొనుక్కుంటాం. ఎవరు మర్చిపోతాము? ఓకే, అది పక్కన పెట్టాం. ఎందుకు ఆరాధనగా మనం ఇక్కడ కూడుకున్నామంటే ఆయనను మహిమపరచి ఆ మహిమను మనం పొందాలి. మరి ఇప్పుడు మనకు మహిమ వస్తుందా రాదా? వస్తుందా? దీన్ని బట్టి మరి ఇప్పుడు దీవెన కోసమే ప్రార్థనకు ఆరాధనకు వస్తున్నావా? దేవుని మహిమను నువ్వు పొందాలని వస్తున్నావా? ఇదండి. నీకు ఈ లోకంలో ఎన్నైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దేవుని మహిమను నువ్వు పొందలేకపోతే మాత్రం ఈ లోకంలో మనం జీవించడం కూడా వ్యర్థం. అది గమనించండి. వేషధారణతో కూడిన భక్తి కానీ, వేషధారణతో కూడినటువంటి విశ్వాసము కానీ, దయచేసి ఎవరిని ఏమనుకోవద్దు, ఎవరిని నేను నిందించను. ఇక్కడ నన్ను నేను హెచ్చరించుకుంటూ నేను మీకు కూడా అది తెలియచేస్తాను. వేషధారణతో కూడిన విశ్వాసంలో కూడా నడుస్తున్నారు ఇప్పుడు. మరి దేవునికి అది ఇష్టమా అండి? ఇష్టమా? అది కాదు. మరి ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైతే ఇష్టమైన ఆరాధన ఎలా ఉంటుంది? నువ్వు పాటలు పాడతావు అనకూడదు అన్నాను కదా, మళ్ళీ అన్నాను నేనే. ఆత్మీయ గీతాలు నువ్వు పాడతావు, వాక్యం చదువుతావు. తర్వాత అంటే ఎన్నో దినం అది? ఆరాధనా దినం అయిపోయిన తర్వాత ఎన్నో దినము? ఆరాధన దినము మొదటి రోజు అండి. వారములో మొదటి రోజు ఆరాధన దినము ఆదివారము. ఆరంభము అనగా ఆ ప్రథమమైనది. ఆదివారము మొదటి పని, ఆజ్ఞాపింపబడిన పని ఏం చేయాలంటే మనము ఆరాధన మొదటి దినం అయిపోయింది. రెండవ దినము సోమవారము నుండి సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శనివారం. ఎన్ని రోజులండి? 6 రోజులు కదా. ఈ 6 రోజుల్లో నువ్వు ఏమి సంపాదించావో దేవుడిచ్చిన శ్రమను బట్టి, దేవుడిచ్చిన కష్టాన్ని బట్టి, దేవుడిచ్చిన ధన్యతను బట్టి నువ్వు ఏమి నీ చేతిలోనికి కానీ నీ గృహం ఎంత ఇవ్వాలనేది పాత నిబంధనలో ఒక ఫిక్స్డ్ రేట్ చెప్పాడు దేవుడు. చెప్పాడుగా.
ఏంటది అది? దశమ భాగం. దశమ భాగం ఫిక్స్డ్ చేశాడు. ఫిక్స్డ్ డిపాజిట్ లాగా నువ్వు 10 చూరుకో వేసాలి ఎంత నువ్వు చేసేసుకో. ఇక్కడ అలాగా ఫ్రీ. ఇక్కడ ఫ్రీ. నువ్వు ఎంత ఇస్తే అంతగా వర్ధిల్లుతావు. ఇది బాగుందా అది బాగుందా? మరి ఇవ్వట్లేదు అంత అంటే నేను ప్రశ్నించడం తప్పు, అది నేను అడుగుతున్నా, చెప్తున్నా. మీరు అన్నారు కాబట్టి నేను ఆ విషయం చెప్పాను. అక్కడేమో ఫిక్స్డ్ చేశాడు. 100 రూపాయలు ఇవాళ పనికి వెళ్తే 10 రూపాయలు ఇవ్వమ్మా చాలు, అంతకన్నా నీ దగ్గర నేనేమి తీసుకోను అని అన్నాడు. ఇప్పుడు క్రొత్తనే ఇష్టమైనంత నీకు ఇష్టమైన ఒక నిమిషం నీకు ఇష్టమైనంత ఇవ్వచ్చు అంటే నీకు ఇష్టమైనంత ఇవ్వచ్చు అని అంటే నీకు ఇష్టమైనంత ఇవ్వచ్చు అని అంటే ఫిక్స్డ్ చేసిన దానికన్నా తక్కువ ఇవ్వమనే ఎక్కువ ఇవ్వమనే ఏమండి? చిన్న విషయం చెప్తాను, లోక సంబంధం. ఒక చేస్తాను ఏదో ఇప్పుడు ఉన్నాయి కలిగింది కాబట్టి తీసుకెళ్ళి వేసాను. నా మొగానికి లేదు అట్టడి సినిమా. రూపాయి దాచిపెట్టుకోవడం బ్యాంకులో ఏటాలు ఏమి లేవు. ఆయనకు తెలుసు అంతా. ఒక 10,000 తీసుకెళ్ళి బ్యాంక్ ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలని ఆశపడతావా? ఏమండి కదా? నీకైతేనేమో ఎక్కువ. నాకల్లి వినాలి, వింటే అర్థం అవుతుంది దీనికి చెప్పిన లోతైన మర్మం ఏందో. నువ్వు ఒక 25,000 రూపాయలు తీసుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఒక 5 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో చేసావు. 8 సంవత్సరాల తర్వాత నువ్వు వెళ్ళి అయ్యా నేను ఒక 10,000 25,000 బ్యాంకులో పలానా చప్పుడు నేను ఇదిగో నాకు కాగితం ఉంది నా దగ్గర అని అంటే ఎంత చేసావమ్మంటే ఒక 25,000 చేశానండి, మరి నాకు ఇస్తాయా అని అంటే ఎందుకు ఇవ్వమమ్మ, నీ డబ్బులు నీకు ఇస్తాము, నువ్వు వేసిన 25,000 నీకు ఇస్తాము అని అంటే నీ మనసు ఎలా ఉంటుందండి? అప్పుడు బాధపడతా. నీ డబ్బులే ఇస్తుంది, నువ్వు వేసినవి ఇస్తున్నాడు, దాచిపెట్టి ఇస్తున్నాడు లేదు, ఆశపడ్డావు, ఇంకొంచెం రావాలనే ఆలోచన కలిగి ఉన్నావు. మరి ఫిక్స్డ్ చేసిన దానికి అదనంగా నువ్వు తీసుకోవాలని ఇష్టపడ్డప్పుడు పాత నిబంధన కాలంలో దశమ భాగం కన్నా క్రొత్త నిబంధన కాలంలో ఇప్పుడు మరి ఫిక్స్డ్ చేసిన దశమ భాగానికన్నా ఎక్కువ ఇవ్వాలా వద్దా? చిన్న లాజిక్. ఇది బైబిల్లో లేదండి. ఈ లాజిక్ బైబిల్లో లేదు. వాక్యం ఉంది ఇది. ప్రతి ఆరాధనా దినములో నువ్వు సంఘముగా కూడుకొని దేవుని మహిమపరచడానికి నువ్వు వచ్చినప్పుడు పాటలు పాడాలి, ఆత్మీయ గీతాలు, వాక్య పఠనము, వాక్య ధ్యానం ఉండాలి, ప్రభరాత్రి భోజనము ఉండాలి, కానుకలు ఉండాలి కదా? ఇది ఆజ్ఞాపించబడింది. ఇవి ఆజ్ఞ. ఆజ్ఞ అంటే మీరేమనుకుంటే నిబంధనలో 10 ఇచ్చాడు, కొత్త నిబంధన మొత్తం ఆజ్ఞలతో కూడే ఉంటుంది. ప్రతిదీ మనం ఆజ్ఞగానే దాన్ని మనము మార్చుకొని మనం ముందుకు వెళ్ళాలి. చూడండి, మనం లేఖన భాగాలకు ఒకసారి వెళదాము. లేఖన భాగాల్లోకి వెళ్ళినప్పుడు మనకి యోహాను సువార్త 14వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును నా తండ్రిని ఎరిగి ఉందురు. ఎవరు ఎరిగి ఉండేది? ఎవరు? యేసు ప్రభుని ఎరిగి ఉంటే తండ్రిని కూడా ఎరిగి. నేను చదువుతాను మళ్ళీ ఒకసారి అర్థయుక్తముగా చదువుతాను. 14వ అధ్యాయము 6వ వచనం కదండి. యేసు ప్రభు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఆయన ద్వారా మాత్రమే. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. ఎవడును ఎక్కడుంటారు? ఈ ఎవడు అనేవాళ్ళు, ఈ ఎవడు అనేవాళ్ళు ఎక్కడుంటారు? భూమి మీద. అంటే ప్రజలు. ఎవడును అంటే ప్రజలును. ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసు ప్రభువు నువ్వు అంగీకరించకపోతే నువ్వు తండ్రి వద్దకు వెళ్ళలేవు, తండ్రి ప్రేమను నువ్వు పొందలేవు. అన్నయ్య ప్రేమను ఎంతకాలం పొందుతావు?
అన్నయ్య ప్రేమ ఇంట్లో ఉన్నంత కాలమే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చిన్న విషయం చెబుతాను మీకు. అన్నయ్య ప్రేమ, అబ్బో వాళ్ళ అన్నదమ్ముడు ఎంత ప్రేమోనండి వీళ్ళకి, ఎంత. యేసు మన సహోదరుడు అని ఒక బైబిల్ తెలుసా, సహోదరుడు. ఈ అన్నయ్య దగ్గరకు నువ్వు రాకపోతే, అనగా యేసు వద్దకు నువ్వు రాకపోతే నువ్వు తండ్రి వద్దకు వెళ్ళలేదు. ఇక ఇది బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం. నువ్వు అనుకుంటావు నేను యేసు వద్దకు వచ్చాను కదా అనుకుంటావు. యేసును పంపించింది ఎవరు? తండ్రి కదా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, తండ్రి యొద్దకు రాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే. నా తండ్రిని ఎవరిని ఎరిగి ఉంటే? యేసు ప్రభుని యేసు ప్రభువుని ఎరిగి ఉంటే. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇదండి. నాకు వాళ్ళ అబ్బాయి తెలుసు కానండి, వాళ్ళ నాన్నగారు తెలియదండి. బాగుందా వాక్యం? బాగుందా? బాగుందా? నాకు వాళ్ళ అబ్బాయి తెలుసు కానీ వాళ్ళ నాన్నగారు తెలియదు. ఇది ఒకటి. నాకు వాళ్ళ నాన్నగారు అయితే తెలుసు కదా డాడీ అంటాడు కదా, అంటాడే లేదా? పిల్లాడు వచ్చేసి నానా పలానా ఆయన పెద్ద ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నారు, ఏదో మీతో మాట్లాడాలంటే చిన్న పని ఉందని అని అన్నాడు. ఆయన ఏం చదువుతాడు అప్పుడు? ఆయన ఏం చదువుతాడు? మీ ఫ్రెండ్ నాకు తెలియదు కదా నాన్న అని అంటాడు. అంటే ఇప్పుడు తెలిస్తే సంబంధం పెరిగిద్దా, తెలియకపోతే సంబంధం పెరిగిద్దా? తెలిస్తేనే మరి ఇప్పుడు నువ్వు కుమారుడి దగ్గరకు వచ్చినప్పుడు కుమారుడు తండ్రి ఎవరో నీకు తెలియొద్దా? ఇప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయరు బిడ్డలు. మా ఫ్రెండ్సే ముఖ్యం, నాకు మా ఫ్రెండ్సే ముఖ్యం. అక్కడ పొడవ బాకలే ఎందుకు కానీ సహజమేలే కానీ బిడ్డలు అలా ఉంటారులే కానీ ఏం కాదులే. పెద్దలు పొడుస్తూ ఉండాలయ్యా. పొడిచేవాళ్ళు ఉంటేనే మనం మంచి మార్పు వెళ్ళాలంటే ఎవరైనా కానీ ఎవరు నీకు తెలియాలి? యేసు తెలియాలి. ఆయన ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము. నేను సత్యం కాదండి, నేను సత్యం కాదు. ఎవరు సత్యము? యేసు ప్రభువు సత్యం. అలాగైతే ఆయన నేనే మార్గం అనేవాడు కాదేమో బహుశా కదా. నేను నడుస్తున్న మార్గంలో నలుగురు నడిపించాను అనుకో, నేను అది నా మార్గం, సొంత మార్గం. మీరు నడిపిస్తున్న మార్గంలో నీ బిడ్డలో నువ్వు నడుపుతున్నారు అనుకో, అది మీ కుటుంబ మార్గం. ఇక్కడ అందరికీ ఒకే మార్గం చెబుతున్నాడు ఆయన, నేనే మార్గం. ఎవరికి మార్గం అన్నాడు ఈయన? అందరికీ, మానవాళి అందరికీ మార్గం ఆయన అంటున్నాడు. మానవాళి అందరిలో సత్యవంతుడు అని చెప్తున్నాడు, నేనే సత్యం. నన్ను అంగీకరించండి, నా సత్యమును మీరు కూడా కలిగి ఉంటారు. చూడండి, ఇక్కడ మనం కనుక పరిశీలన చేసినప్పుడు క్రైస్తవులు మాత్రమే దేవుణ్ణి చేరగలరు అని ఉంది కదా. దీని సారాంశం అదేనా? ఈ వచన భాగం యొక్క సారాంశం అదేనా? నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును చేరడు అన్నాడు. దీని సారాంశం ఏంది? దేవుని బిడ్డలైనటువంటి వారు, ఇందాక 2 కాంట్రవర్సీలు చెప్పాను. బిడ్డ వచ్చి తండ్రితో చెప్పాడు, తండ్రి వచ్చి బిడ్డతో చెప్పాడు. అది సారూప్యంగా ఉందా? లేదు. ఈయన ఆయనకు తెలియదు, ఆయనకు తెలియదు. ఎలా మరి ఆ సమస్య లేకపోతే ఆ పని ఎలా తీర్చబడుతుంది? తీర్చబడిద్దా? తీర్చబడ. కనుక క్రైస్తవులమైన మనము సంఘముగా కూడి దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి. మీకు గత 2-3 లేదా 4-5 వారాల కింద చెప్పాను, సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం నేర్చుకోవాలి? మొదట వాక్యం నేర్చుకోవాలి కదా. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 1
11వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు అంటే ఎక్కువ మంది ప్రజలకు, సంఘంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు ఒక సంవత్సరం పాటు వాళ్ళు వాక్యం విని వాక్యమును బోధించిరి. ప్రజలకు వాక్యమును బోధించిరి. వాక్యం బోధించిన తర్వాత, వాక్యం విన్న తర్వాత ఎవరిది మాట? ఎవరిది ఈ మాట? ఎవరిది వాక్యం? ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు కదా. ఈ వాక్యము బోధించబడిన తర్వాత, ఆ బోధను మీరు విన్న తర్వాత అక్కడ వాళ్ళు ఎవరెవరున్నారు పైన చూడండి. 22వ వచనం నుంచి చూద్దాం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని. ఎక్కడున్న సంఘం అండి ఇది? ఇప్పుడు ఆ సంఘాన్ని పోలిన సంఘమేనా ఇది? కాదా? అదేనా కాదా? ఓకే. సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపించాను. బర్నబా ఈయన దేవుని బిడ్డగా పిలువబడిన వ్యక్తి. బర్నబా అంతియోకయ అనేటువంటి ఒక ఊరుకు, ఒక పట్టణానికి, ఒక ప్రాంతానికి పంపించారు. దేవుడు ఒక మనిషిని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి పంపించినప్పుడు తను చేయవలసిన పని ఏంటి? ఏంటండి? వైఎస్ఆర్ కాలనీలో నుంచి ఎర్రలపాడి వెళ్తున్నారు. ఆటో ఎందుకు వెళ్తున్నారు? ఏం పని? ఇప్పుడు ఈయన బర్నబా యెరూషలేము సంఘంలో ఉన్నటువంటి బర్నబాను ఎక్కడికి పంపించాడు? అంతియోకయలోకి పంపించాడు. ఆయన సంఘంలో ఉన్నాడు, ఆయన సంఘంలో వాక్యం విన్నాడు, పరిశుద్ధునిగా ఉన్నాడు, దేవుని చేత పంపబడ్డాడు సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు ఈయన బర్నబా యెరూషలేము సంఘంలో నుండి వచ్చి, వినండి చాలా ప్రాముఖ్యమైన వాడి, యెరూషలేము సంఘములో నుండి వచ్చి సువార్తను ఎక్కడ ప్రకటించాడే? అంతియోకయ సంఘంలో కట్టేశాడా? యెరూషలేము సంఘంలో కట్టేశారా బర్నబాని? తప్పుడు బోధలు బోధిస్తున్నారండి. చెప్తే కోపాలు వస్తాయి జనాలు. వాక్యమేనా కాదు ఇది? ఏమన్నారు? యెరూషలేములోనున్న సంఘపు వారు విని, సంఘంలో ఉన్న వాళ్ళు విన్నారు. మనం అందరం ఉన్నాం సంఘంలో, మనతో పాటు బర్నబా కూడా ఉన్నాడు. విని మనం అందరం ఏమనుకున్నాము? బర్నబా నువ్వు దేవుని పని అంటే బాగా శ్రద్ధాశక్తులు కలిగిన వాడిగా ఉంటావు, అనేక మందిని దేవుని వైపు నువ్వు తిప్పబడతావు అని వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఎవరిని పంపించారు? బర్నబాని పంపించారు. బర్నబా సంఘ సభ్యుడే కాదా? యెరూషలేము సంఘంలో సభ్యుడు. బోధకులు బోధిస్తున్న బోధ ఎలాగ బోధిస్తున్నారు మరి? తీసేయండి. చూడండి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాను. ఆయన వచ్చి ఏం చేశాడంట? ప్రభువును మీరు స్థిరమైన హృదయంతో, చంచలమైన హృదయం కాదు, మార్పు కలిగేటువంటి హృదయం కాదు, అటు ఇటు వెళ్ళేటువంటిది కాదు, అటు ఇటు చూసేది కాదు. అటు ఇటు చూసేది ఎవరండి? ఎవరు చూస్తారు చెప్పండి? అటు ఇటు. క్రైస్తవ జీవితం మంద కూడా ఇప్పుడు అలానే స్థిరమైన హృదయం లేదు. హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాను. అతడు దేంతో నిండుకున్నాడండి? బర్నబా పరిశుద్ధ ఆత్మతోనూ విశ్వాసముతోనూ. ఏమైనా నిండుకోవాలి ఇప్పుడు క్రైస్తవుడిగా? నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నప్పుడు వ్యసనాన్ని చూపించేవాడా? ద్వేషపూరితమైన స్వభావం కలిగిన వాడా? కాదు కదా. సత్పురుషుడును, బహుజనులు
ప్రభువు పక్షమున చేరిరి. అనేక మంది ఉన్నాడు పరిశుద్ధాత్మతోను అంటే ఒక సేవకునిగా ఒక బోధకునిగా ఉన్నప్పుడు ఎలాంటి హృదయం ఉండాలి అతనికి? విశ్వాసముతో కూడినటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటిది, స్థిరమైనటువంటి హృదయమును సంతోష పెట్టేటువంటిదిగా ఉండాలి. అవునా? బహుజనులు ప్రభు పక్షమున చేరారు. అప్పుడు ప్రభు పక్షాన చేరతారండి. ఇప్పుడు అర్థమైందండి? నువ్వు ఏం చూపించాలి ప్రజల పట్ల? ఏం చూపించాలని చెబుతున్నాడు? స్థిరమైనటువంటి మంచి మనసు. మంచి స్థిరమైనదంటే మంచి. అక్కడ ఉన్న ప్రజలు చేరతారా చేరరా? ఇబ్బంది ఉంటే బయట తీసుకెళ్తారు. నాన్న కొంచెం తప్పుకొని పక్కన స్టూల్ వెనక్కి వేసుకో, లేదా అక్కడ కూర్చోమ్మ, బయట వీలుగా ఉంటుంది, బయట గాలి వస్తుంది. ఆ స్టూల్ వేసుకొని కూర్చో, ఎదురు కూర్చో. నాకు ఎదురు. ఇప్పుడు దైవజనుడు ఎలా ఉండాలంట? స్థిరమైన హృదయం కలిగిన వాడై ఉండాలి. వినండి దయచేసి, నా వైపు చూస్తుంది, నా వైపు చూడండి, వినండి. బర్నబా సంఘంలో నుంచి వచ్చాడు. సంఘంలో చేర్చబడే వాళ్ళు ఎలా ఉండాలంట? మొదట రక్షణ పొందాలి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ సంఘ సభ్యులు కాదండి. రొట్టె ద్రాక్షారసములో పాలు పంపులు పొందేవాళ్ళే. వాళ్ళంత మంచోళ్ళు అంటే నాకు అనవసరం, వాళ్ళు మంచోళ్ళు వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి తెలియలేదు నా జీవితంలో మంచిగా ఉన్నాయా లేవా, స్థిరమైన హృదయం మాకుందా, పరిశుద్ధతో మేము ఉన్నామా, విశ్వాసంలో మేము ఉన్నామా అనేది నేనేమైనా కొలత వేయగలనా? నేను దర్జీ వాడినా టేప్ పట్టుకొని మీ విశ్వాసాన్ని కొలత వేయడానికి? కాదు కదా. అవునా? ఇప్పుడు మాట్లాడాడు, స్థిరమైనటువంటి హృదయము కలిగిన వాడుగా ఉన్నాడు కనుకనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మేలుకరంగా ఉంటుందని ఆయన పక్షాన చేరారు, ఆయన బోధ విని. అవునండి కదా. చూడండి, అంతటలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. ఎంతకాలం అండి? ఎక్కడున్నారు వాళ్ళు? అంత్యోకయలో ఉన్నారు సంవత్సరం. అంత్యోకయలో ఒక స్థానిక సంఘము ఉంది. అక్కడ వారికి ఒక సంవత్సరం ఏం చేశారు? బోధించారు. బోధించినప్పుడు మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు ఏమయ్యారండి? ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివా, శిష్యుడివా, లేక విశ్వాసవా, లేక రక్షణ పొందిన వాడివా? ఇప్పుడు చెప్పండి, ఎవరండి మీరు? నువ్వు బాప్తిసం పొందావా? లేదు. నువ్వు ఎంతకాలంగా ఉంటావా, లేకపోతే రక్షణ పొందటానికి నువ్వు సిద్ధంగా ఉంటావా? చెప్పండి, చెప్పాలి. సంఘంలోకి వచ్చావు కదా, సంఘంలోకి వచ్చావు, సంఘంలోకి రాని నువ్వు రక్షణ పొందిన వ్యక్తివా? ఇక్కడ ఏం చేశారు ఈయన? సంవత్సరం అంతా వర్తమానం ఎవరు పంపించారు? ఇది యెరూషలేము సంఘంలో నుండి పంపించారు. సంఘం ఎవరు? సంఘమునకు శిరస్సు ఎవరు? కదా. ఇప్పుడు ఎవరు పంపించారు ఈయన్ని? యేసుక్రీస్తు. ఎవరి గురించి చెప్పాలి? యేసు గురించి. ఎవరి గురించి చెప్తే ఆయన పక్షం ముందు చేరారు? బర్నబా పక్షం చేరారు. ఆహారం మంచిగా ఉండదంటే తిందాం అనిపిస్తుంది, మంచిగా లేదనుకుంటే ఏం చెప్తాము? వద్దులేండి, తినొచ్చారని అంటాం. అంతేనే కదా. సత్యం తెలుసుకోకుండా నేను నడుస్తున్నానండి అంటే మరి ఆయన మార్గం ఇప్పుడు కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. చూడండి ఏమంటాడు, బహుజనులకు వాక్యమును బోధించని మొట్టమొదట అంత్యోకయలో ఎప్పుడు రక్షణ వస్తుంది? రక్షణ పొందేది ఎప్పుడు? నువ్వు రక్షణ పొందాలంటే వినుట వలన విశ్వాసం కదా. వినాలి, విశ్వసించాలి. వినుట ఎవరి మాట? క్రీస్తు మాట. బర్నబా ఎవరి మాట ప్రకటిస్తే బర్నబా దగ్గరికి జనం వచ్చారు. ఇక్కడ ఎవరి మాట ప్రకటిస్తే ఇక్కడ 15-20 మంది చేరారు. నా గొప్పతనం చూసి చేరారా? మరి ఎవరి మాట ఇది? చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి మనకు తెలియని, చాలా చెప్పిన మనకు కొన్ని ఎక్కవు. చూడండి, అంత్యోకయలో మొదట క్రైస్తవులుగా, శిష్యులు క్రైస్తవులు అనమాట.
ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు, ఇందాక ఒక మాట చెప్పాను ఏమని, క్రైస్తవులు మాత్రమే క్రీస్తు ద్వారా దేవుని చేరగలుగుతారని చెప్పాను నేను కదా. ఇప్పుడు నువ్వు శిష్యుడు అయిన తర్వాతనేగా క్రైస్తవుడు అయ్యేది, క్రైస్తవుడుగా పిలువబడిన తర్వాతేగా నువ్వు రక్షణ పాత్రలో నువ్వు పాలు పంపులు పొందేది. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మొదట సంఘములో ఆరాధన కదా, సంఘములో ఆరాధన ఏం చేయాలి? మనం తండ్రి యొక్క మార్గంలో నడిపింపబడాలి. దానికన్నా ముందు మనం ఏం చేయబడాలి? నేర్చుకోవాలి, శిష్యులుగా అవ్వాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. ఒక సంవత్సరం నేర్చుకున్న తర్వాత నీకు జ్ఞానం ఎంత, నేను తీసుకోవాలి బాప్తిసం, నేను యేసులో తీసివేస్తాడనేటువంటి నమ్మకం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు బాప్తిసం పొంది అప్పుడు నువ్వేమవుతావు? క్రైస్తవుడు అవుతావు, సంఘ సభ్యుడు అవుతావు. ఇప్పుడు ఎవరు అవుతారు? ఇప్పుడు ఇందాకడే అయ్యాడు క్రైస్తవుడు, సంవత్సరం నేర్చుకున్న తర్వాత క్రైస్తవుడు అయిపోయాడు. ఇప్పుడు ఏమవుతాడు? సంఘ సభ్యుడు అవుతాడు. సంఘ సభ్యుడిగా అయినప్పుడు ఆయన ఆదివారము ప్రార్థనకు రావడం మానుకుంటాడా? మానుకుంటాడా? మానుకోడు. మానుకుంటే ఏం కోల్పోయినట్టు? ఆయన దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని మరణాన్ని జ్ఞాపకం చేసుకోలేదు, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వలేదు, దేవుని దగ్గర నుండి ఏమీ పొందలేడు. బాగుంది ఇది. ఎందుకు వస్తారు ప్రార్థనకి? ఏదో దేవుడు మేలు చేస్తాడని కదా. మరి కొందరికే దేవుడు మేలు చేస్తాడు, అందరికి మేలు చేయట్లేదండు. మళ్ళీ దేవుడు ఎవరు? పక్షపాతి కాదు కదా, కాదు కదా, పక్షపాతి కాదు కదా. మరి కొందరికే మేలు జరుగుతుంది, కొందరికి మేలు జరగట్లేదు ఎందుకని? ఇప్పుడు ఆ విషయంలో నేను వాక్యంగా తీసి చూపించి చెప్తే, ఇప్పుడు మీరు అయోగ్యంగా తీసుకుంటున్నారా యోగ్యంగా తీసుకుంటున్నారో తెలిసిపోద్ది అక్కడ. అర్థమైందా? అది కూడా తీసి చూపిస్తున్నా. ఇంకా చాలా ఉంది విషయం లోపలికి రావాలంటే. సంఘము గురించి కొన్ని చిన్న విషయం చెప్పాలంటేనే కొన్ని చాలా విషయాలు చెప్తేనే మనకు అర్థమవుతుంది. సరే, దాని గురించి చెప్తాను. ఎంతవరకు కంటిన్యూ అయితే అంతవరకు అవుతుంది. ఇప్పుడు దానిలో నువ్వు పాలు పంపులు పొందబోతున్నావు. నువ్వు సంవత్సరం వాక్యం విన్నావో లేదో నాకు తెలియదు, అది నీ మనసుకు తెలియాలి. నువ్వు దేవుని వాక్యం విన్నావు, మారుమనసు పొందావు, పాపాలు ఒప్పుకున్నావు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు, సంఘంలోని చేర్చబడ్డావు అనుకో. అప్పుడు దానికి ఎలిజిబుల్ ఉందా లేదా? అర్హత ఉందా లేదా? దానికి ఆ పాత్రలో తీసుకునే అర్హత ఉందా లేదా? ఉంది కదా. ఒకవేళ అలాంటి అర్హత లేకుండా నువ్వు కనుక తీసుకుంటే పరిస్థితి ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుదాము, మనకు అర్థమవుతుంది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. యేసు ప్రభు వారు మనకి ఆయన శరీరమును ఆయన రక్తమును కల్వరి శిలువలో చిందించి మరణమునకు అప్పగింపబడ్డాడు. ఇప్పుడు ఇది ఎవరి ద్వారా అప్పగింపబడ్డది? ఇది ప్రభు అంటే ఎవరు? ఇక్కడ అక్కడే పడిపోతుంది, మీరు అక్కడే పడిపోతుంది. మాట్లాడుతుంది ఎవరయ్యా? మాట్లాడుతుంది యేసు ప్రభు వారు. ఆయనేమన్నాడు? ప్రభు వల్ల అన్నాడు. అంటే ఎవరు అనుకోవాలి ఇప్పుడు నువ్వు? అది నీకు అవగాహన లేదు ఇక్కడ. యేసు ప్రభు వారే ప్రభు అంటున్నాడు. ప్రభు అనగా పాత నిబంధనలు ఎక్కువ సమయాల్లో ఎక్కువ సార్లు ప్రభు అంటే తండ్రి అని మనకు తెలుస్తుంది కదండి. అని ఏమంటున్నాడు? నేను ఈ విషయమై మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొందింది. అనగా ఎవరి వల్ల పొందాడు? తండ్రి వలన పొందింది. ఇది ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఆయన విరిచాడండు. జాగ్రత్తగానండి. ఎవరు విరిచారు? ఒక్క నిమిషం. మరి ఆయన విరిచాను అన్నాడుగా, ఆయన విరిచాను అన్నాడు కదా.
మరి ఇప్పుడు నేను ఇరిసియాలా? అంతేనా? ఎందుకని నేను యేసు ప్రభునా ఇరిసియడానికి? నీ కొరకు, నా కొరకు, మానవాళ్ళందరి కొరకు 6 శరీరము నలుగుగొట్టబడింది. నువ్వు విరుచుకోవాలా వద్దా? నువ్వు విరుచుకోవాలా వద్దా? అది పాత నిబంధనలు ఇంకా ఉంది, అది చేతి చాలా ఉంది, ఇంత పొడుగు ఉంటుంది ఇది. దానికి ఒక 2-3 విషయాలు చెబుతాను, చిన్న చిన్న విషయాలు. యేసు ప్రభు వారిని హింస పెట్టారు కదండి. ఆయన ఎముకలు ఎక్కడైనా ఇరిగినాయా? అది విరిచి మనమే విరుచుకోవాలి. అంతేగాని ఆయన ఇరిసాడు ఎట్టు పెట్టి సినిమాలో కరుణామయుడు యేసుప్రభు సినిమాలు ఎట్టు ఇరిసాడు అనేది చూసి ఇరిసి పెడుతున్నారు మొక్కలు. పలారం ఇది నువ్వెవడి ఎడతానికి? ఆయన శరీరంలో పాలు పంపులు పొందే అర్హత నీకు వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు విరుచుకోవాలి. నువ్వు విరుచుకోవాలి. ఇది మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీని నుంచి చేయడం చెప్పు. ఏంటి ఆయన జ్ఞాపకం చేసుకునేది? ఆయన జ్ఞాపకం చేసుకునేది ఏంటి? పుట్టినరోజా? ఏ రోజు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన? ఇప్పుడు అక్కడ సాదృశ్యం ఏంది? ఆయన అక్కడ ఉన్న సన్నివేశం ఏంది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? యేసు ప్రభు వారు కొద్ది దినాల్లో ఆయన దేనికి అప్పగింపబోతున్నాడు? మరణమునకు, సిలువకు అప్పగింపబడబోతున్నాడు. అంటే నా మరణ దినములు ఆసన్నమైనవి కాబట్టి మీరు ఇది మాదిరిగా మీరు చేయండి. నేను విరిచినట్లనే మీరు కూడా విరవండి. నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. ఏం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాను? ఇప్పుడు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు చెప్పి దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా. ఏ నిబంధన అన్నాడు? పాత నిబంధన అన్నాడా? క్రొత్త నిబంధన అన్నాడు? ఇప్పుడు పాత నిబంధన సంఘం ఇది, క్రొత్త నిబంధన సంఘమా? ఏమంటే ఇది ఏ సంఘం అనేది? క్రొత్త నిబంధన సంఘమా పాత నిబంధన సంఘమా? క్రొత్త నిబంధన సంఘం. క్రొత్త నిబంధనలో ఆత్మతోనూ సత్యంతోనే ఉంటుంది. బలిపీఠాలు ఉండవు, గంగాళాలు ఉండవు, దీపస్తంభాలు ఉండవు, విభూది ఉండదు, ఏముండవండి. పూజా సామాగ్రి ఏముండదు. ఇక్కడ మాట్లాడడానికి ఒక మైక్స్ ఉంటుంది. ఒకవేళ కావాలంటే వీడియోకి, ఫోటోకి కావాలంటే ఫోటోకి ఉంటుంది. ఇంక మిగతా ఏమున్నాయి టేబుల్ మీద? ఇక్కడ ఏమున్నాయి? ఇంకేమున్నాయి? దేనికి ప్రాధాన్యత ఉంది టేబుల్ మీద? దానికన్నా ఉన్నతమైనది ఏదైనా ఉందా టేబుల్ మీద? మరి ఇవన్నీ అది ఎవరికి సంబంధించింది? 1, 2, 3. ఇది ఎవరి 1, 2, 3, 1, 2, 3. ఈ 3 ఎవరికి సంబంధించినవి? ఏదోకి సంబంధించింది. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? మనుషులకు సంబంధించినవి. మరి మనుషులకు సంబంధించిన దాని వైపు నువ్వు వెళుతున్నావా? దేవునికి సంబంధించిన దాన్ని పెడుతున్నావు నువ్వు ఈ లోకంలో ఉండి? నువ్వు ఆయన మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసం నువ్వు దాంట్లో పాలు పంపాలి. అందుకోసం నువ్వు బాప్తిసంలోనికి వచ్చి నువ్వు దాంట్లో పాలు పంపులు పొందాలి. ఎంతమంది ఎట్ట పొందుతున్నారో నేను దాని గురించి నేను ప్రశ్నించాను అని మొదట చెప్పాను. నా రక్తములో నేను క్రొత్త నిబంధన. ఇది ఒక నూతన నిబంధన అండి. ఇది క్రొత్త నిబంధన అంటే పాత నిబంధనలో ఇది జరుగుతుందనే జరగట్లేదనే? జరుగుతుందా? జరిగితే క్రొత్త నిబంధన ఎందుకైతే? ఇది కూడా ఇది ఒక నిబంధన అనేవాడే ఆయన. అక్కడ ఇది ఒక నిబంధన అని చెప్పేవాడేనా కాదా? సరిగ్గా వేసుకోండి. ఇద్దరు లేకుండా పైకి ఇద్దరు. ముందురా సరే కూర్చో. స్కేటింగ్ చేస్తారేంది? ముందుకు నడుస్తా. ఇది ఒక నిబంధన అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథాలు ఎన్ని నిబంధనలు ఉన్నాయండి? క్రొత్త నిబంధన ఉన్నాయి కదా. మరి ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఏ నిబంధనల గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అంటే ఆయన పాత నిబంధన అవసరం లేదా ఆయనకు అవసరం లేదా? దీన్ని బట్టి ఆయన జీవించింది ఏ నిబంధనలో? ఆయన పుట్టింది ఏ నిబంధన కాలంలో? ఏమన్నాడు? ఇది నా రక్తములైన క్రొత్త నిబంధన అంటాడంటే ఇది క్రొత్తదే. దానికి మించింది ఇది. దానికన్నా ఉన్నతమైంది, దానికన్నా శ్రేష్టమైంది,
దానికన్నా గొప్పదైనది, దానికన్నా మేలైనది నిత్య రాజ్యమును స్వతంత్రించడానికి ఈ క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు వారి ద్వారా నేనే మార్గం అనిందాక, అవునా? ఇది ఈ క్రొత్త నిబంధన ద్వారానే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఈ క్రొత్త నిబంధన ద్వారా మాత్రమే నువ్వు తండ్రి వద్దకు వెళ్ళగలుగుతావు. పాత నిబంధన ద్వారా నువ్వు తండ్రి వద్దకు వెళ్ళలేవు అని వాక్యం చెబుతుంది. ఇంకా నువ్వు ఎంగవగట్టిన ఆలోచనలతోటి, ఎంగవగట్టిన బుద్ధులతోటి, ఎంగవగట్టినటువంటి ఆచారాలతోటి నువ్వు ఆరాధనలో నడుపుతావు ఆ జనాల్ని కదా. క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా. ఎప్పుడు తాగుతారండి? ఆదివారం. ప్రతిరోజు చెప్తాడు పాస్టర్ గారు, మిమ్మల్ని పిలిచి ఇంటింటికి పిలిచి ఒక బకెట్ తీసుకుని వచ్చి గంగాళం తీసుకొచ్చి అమ్మ పోసుకొని తాగండి అమ్మ అని చెప్పిస్తాడా? హైదరాబాద్లో ఒక ఆయన గంగాళం పెట్టి సాంబార్ పోసే కెరటితోటి పోస్తున్నాడు. ఏ గ్లాసులో? డిస్పోజల్ గ్లాసులో పోస్తున్నాడు. పోరా ఎదవ అనుకున్నాను. ఆశ్చర్యంగా ఉంది కదా, ఆశ్చర్యంగా ఉంటుంది మరి. మీరు దీనిలో నీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేడు. ఏంటిది ఆయన జ్ఞాపకం చేసుకునేది? మరణము. ఆయన మరణాన్ని జ్ఞాపకం. మరణం లేకపోతే రక్తం చిందించబడదు కదా. రక్తం చిందిస్తేనే మరణం వచ్చేది. మరణం వస్తేనే కదా సమాధి చేయబడేది. సమాధి చేయబడితేనే తిరిగి లేపబడింది ఆయన, అవునా? కాబట్టి ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? పుట్టినరోజును జ్ఞాపకం చేసుకోవాలా? చనిపోయిన రోజును జ్ఞాపకం చేసుకోవాలా? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకే దీన్ని ఇచ్చాడు. మీరు ఈ రొట్టెను తిని, ఎందుకు ఇది చెబుతున్నాను ఇందాక మీకు, మీరు అయోగ్యంగా తీసుకుంటున్నారో యోగ్యంగా తీసుకుంటున్నారో, అసలు అది ఎందుకు తీసుకుంటున్నారు చివరిలో ఉంది. అక్కడ దాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ సంఘంలో ఆరాధనకు వస్తాం. మళ్ళీ ఈ రొట్టెను తిని ఈ పాత్రలో ఇది త్రాగునప్పుడల్లా, ఇది ఎప్పటి వరకు చేయాలి? ప్రభు వస్తాడా? ప్రభు వస్తాడు. నా రాజు ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడా? పాటలు రాదు. నేను అంత గాయకుడిని కాదులే, కానీ నేను వర్తమానికుడినే కానీ అంత గాయకుడిని కాదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి బాణితో పెట్టేటువంటి పాటలు నా జీవితంలో నాకు రావు. ఇక అయిపోయింది నా చాప్టర్. ఏదైనా ఆత్మ సంబంధమైన పాటలు ఏమైనా ఉంటే నేర్చుకునే ఉంటే పాడతాను, కానీ ఇప్పుడు కొత్తగా డిగిడిగిడిగిడిగా అనేది నాకు రావు. కొత్త కవిత్వాలు ప్రతి ఒక్కరి కవిత్వమే. ఒకప్పుడు ఒక పాట రాయాలంటే ఎంతో ఆత్మీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పాటలు రాసేవాళ్ళు. ఇప్పుడు ఎవడు పడితే పాట రాయచ్చు. ఒక సినిమా పాట తీసుకోవడం, దాన్ని పెట్టుకోవడం, దానికి ఆ పాదం దగ్గర చేయాలండి. ఇప్పుడు మరణాన్ని ప్రచురం చెయ్యాలి. మరి మనం ఏం ప్రచురం చేస్తున్నాం? కృష్ణమాసం గురించి ప్రచురం చేస్తున్నాం కదా. ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి, ప్రకటన చేయాలి. ఆయన మరణం ఏంటి? ఆయన మరణమే సువార్త. క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము, ఈ మూడే సువార్త. ఒక హెచ్చరిక ఇక్కడ నుంచి చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, రొట్టె తీసుకుంటాడు, లేక ఆయన పాత్రలో నీరు త్రాగునో, వాడు ప్రభు యొక్క మధ్యస్థంగా మాత్రం ఉండొద్దు అంటున్నాడు ఆయన కదా. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులా రక్షణ పొందిన వాళ్ళ? ఇప్పుడు చెప్పండి అసలు సమాధానం. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులా రక్షణ పొందిన వాళ్ళ? వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. ఇప్పుడు ఏం పాట పాడతాం మనము? అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా. ఎవరు అపరాధి? ఎవరు? యేసు ప్రభు, నేనా? ఎవరండి అపరాధి? ఎవరు కదా. ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు యోగ్యతగా తీసుకోకపోతే చూడండి, ఆ రొట్టెను తిను ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తమును గూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తీసుకునే వాళ్ళందరూ కూడా
తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకోవాలి. నువ్వు ప్రశ్న వేసుకో, నేను దీంట్లో పాల్గొనడానికి వాళ్ళు నాకు అర్హత ఉందా లేదా అని నువ్వే. ఎవరు నిన్ను నా సంబంధం కాదు. ప్రభు శరీరం అని వివేచింపక తినే త్రాగువాడు అది ప్రభు శరీరము అని వివేచింపక అంటే ఆలోచించడం. ఆలోచన చేయక లేకపోతే తెలుసుకోకుండా నువ్వు మానుకోకుండా పెట్టుకొని చూసుకోండి. మీరు నా సంబంధం లేని విషయం అది. వాస్తవంగా అయితే ఇక్కడ బాప్తిసం తీసుకోకుండా ఎవరిని కూడా నేనైతే ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందనివ్వను చెప్పాను. తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఇక మామూలుగా రొటీన్గా ఉంటుందిగా, మన బోధ ఉంటుంది కాక మనమేమో వదలంగా ఇంకా బోధ విషయంలో. ఇప్పుడు బోధ చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి మళ్ళీ, ఇప్పుడు దాకా మేము చేసింది చెప్పనా, నేను 3 సార్లు తీసుకున్న బాప్తిసం, నేను 3 సార్లు తీసుకున్న బాప్తిసం. అదేంటయ్యా పాస్టర్ గారు 3 సార్లు ఎట్లా తీసుకుంటారయ్యా అని ఇంకో ప్రశ్న లోపల. ఒకసారి ఆమె తల్లి కదా, నన్ను కన్నది కదా, ఆమె ఏమనుకుంది, మా అబ్బాయికి అట్టే ఆమె పిచ్చి ఆమెది. సరే నేను కూడా వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చాడు. మీకు చెప్పలేదేమో ఇంతవరకు, చెప్పానా చెప్పలేదా? ఒకసారి చెప్పానా, అందరు వెళ్ళలేదేమో అప్పుడు. మళ్ళీ మీరు పోయి మజాలో చెబుతారు, ఆ మజాలో చెబుతారు మా పాస్టర్ గారు 3 సార్లు తీసుకున్నట్టమ్ము, ఆయన ఏం పాస్టర్ అమ్మంటాడు, పక్కన ఎన్నో మనిషి ఏమంటది, ఆయన ఏం పాస్టర్ అమ్మ 3 సార్లు బాప్తిసం తీసుకున్నా ఆయన అంటారు. అది కూడా చూపిస్తా బైబిల్లో, ఇప్పుడు అది కూడా చూపిస్తాను. యావన్ సువార్తలో ఉంది, అది కూడా చూపిస్తాను. మొదటిసారి తీసుకున్న బాప్తిసము స్వామి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసి అన్నీ వచ్చానే అన్నాడు. మా అమ్మ ఉందిగా పక్కన, వచ్చాయా నేర్పానయ్యా అని అన్నాడు. వెళ్ళిన తర్వాత సరే ఆయన పుత్రుకు అన్నాడు. తీసుకొచ్చాడు, గ్లాస్ తీసుకొచ్చాడు. గ్లాస్ తీసుకొచ్చి ఇక నుంచి నీ పేరు చంద్రశేఖర్ కాదు, నీ పేరు బాలరాజు అన్నాడు. పట్టుపీటలోనేమో చంద్రశేఖర్ అని ఉంది, ఈయనేమో బాలరాజు అని పెట్టిండు. రేపు పెట్టిస్తారు సీట్ నాకు ఇస్తారా? ఇయ్యరు. మరి ఏం చేయాలి? సరే ఏదో ఒకటి పెట్టాను, ఈ పెట్టా. ఆయన తీసుకొచ్చాడు, గ్లాస్ తీసుకొచ్చాడు, పాకింగ్ చెప్పాడు. కాసేపు చెప్పిన తర్వాత నేను బాప్తిసం ఇస్తున్నానని చెప్పేసి కింద ప్లేట్ పెట్టాడు. ప్లేట్ పెట్టేసి తలకాయ ఉంచాడు. ఇక్కడ నీళ్ళు తీసుకొని 3 సార్లు అన్నాడు. ఆ నీళ్ళు కంచంలో బట్టి ప్లేట్లో నీకు వేసినామలో బాప్తిసం ఇచ్చాను అన్నాడు. ఇక నుంచి నువ్వు చంద్రశేఖర్ కదా బాలరాజు అన్నాడు. మరి కాలేజీలకు సర్టిఫికేట్ తీసుకుని తిప్పితే చంద్రశేఖర్ అని ఇవ్వాలి, బాలరాజు అని ఇవ్వాలి. నేను అంతకుముందు సర్టిఫికేట్లు ఏముంది, చంద్రశేఖర్. ఫెయిల్ అయిపోయింది అక్కడ. అదే అయిపోయింది. రెండోసారి ఆమెకు నాకు పెళ్లి చేశారు. ఇది బాప్తిసానికి ముందు పెళ్లి సంగతి లేదు. ఆమె నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు అసలు ఈ ట్విస్ట్ వినండి, చాలా జరుగుతున్నాయి ఈ లోకంలో. ఇవన్నీ దాటి వచ్చా నేను ఇప్పుడు. ఇవన్నీ దాటి వచ్చినప్పుడు నేను ఇవన్నీ చెప్పాలి, తెలుసుకోవాలి. తప్పు ఎక్కడ ఉందో మనం సరి చేసుకోవాలి. ఇంకా తప్పులను కొనసాగుదామా? మా నాన్న పెద్ద అది, ఆయన ఒక చర్చిలో పెద్ద పాస్టర్ గారు కాదు, లీడరు. సంఘ పెద్ద కాదు, డేకను వాళ్ళు ఎవరు, వాళ్ళని ఏమంటారు, కాదమ్మా, కాదు, డెలికేట్ అంటే పాస్టర్లందరినీ నియమించేటువంటి అధికారుల్లో ఈయన ఒక సభ్యుడు. డెలికేట్ అంటారు, ఆ సంఘాన్ని డెలికేట్ అంటారు. ఈయన డెలికేట్. మరి పాస్టర్ గారు ఈయన రాగలే అయ్యా రాలుగా, మరి పాస్టర్ గారు ఈయనకి, మరి పాస్టర్ గారు ఈయనకి ఇట్లా అన్నప్పుడు మరి పాస్టర్ గారి పిల్లవాడు తీసుకున్నాడా, ఈయన కొడుకు తీసుకోలేదని అడిగే ధైర్యం ఆయనకి ఎక్కడిది? ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏం చేశాడు, టేకామని మా అన్నయ్యకి నాకు ఇద్దరు, ఆడికి లేదు బాప్తిసం, నాకు లేదు, పెళ్లి చేసేసాడు ఇద్దరు. మా అన్నయ్య కూడా లేదు బాప్తిసం. ఈ మధ్యకాలంలో ఎక్కడ తీసుకున్నాడు అట్లా ఆయన కూడా, 4 ఏళ్ళ నుంచి బిడ్డలకి నాకు లేదు బాప్తిసం, పెళ్లి చేసేసాడు. రంగ వైభవంగా ఒక్కొక్కళ్ళకి 1987 సంవత్సరంలోనే 40,000 50,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసేసాడు.
ఓ పంతులు గారి పిల్లలకి పెళ్లి చేశారా, మదువు చేశారా, అది అయిపోయింది పెళ్ళి అయిపోయింది. ఎన్నిసార్లు అయిపోయినాయి ఇప్పటికి? 2 సార్లు అయిపోయినాయిగా. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకోటి. ఆయన పోయాడు. ఆయన 95లో 96లోనే పోయాడు. ఆయన చిన్న పని చేస్తూ ఉండేవాడు, దేవుని పని చేస్తూ ఉండేవాడు. చిన్న సంఘం పెట్టుకొని కుటుంబంతో పెట్టుకొని పని చేస్తూ దేవుని పని చేస్తూ ఉంటాడు. ఆయన పోయిన తర్వాత ఆయనతో పాటుగా నన్ను కూడా తీసుకెళ్తూ ఉండేవాడు పనికి. ఆ పనిలో నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. నాకు కూడా ఎట్టో దేవుని కృపను బట్టి మళ్ళీ ఆయన వెళ్ళేటువంటి సంఘం వాళ్ళు నేను మీటింగ్కి వెళ్తే విజయవాడ, ఆ విజయవాడ మీటింగ్లో మళ్ళీ నాకు ఆర్డినేషన్ ఇచ్చారు వాళ్ళు. ఆర్డినేషన్ ఇవ్వడం అంటే ఏంటంటే అభిషేకించడం అంటారు దాన్ని. మళ్ళీ ఆర్డినేషన్ ఇచ్చారు. 150 రూపాయల కోసం ఇదంతా. నెలకు 3 నెలలకి 450 రూపాయలు ఇస్తారు. ఆ 150 నెలకు 150 రూపాయలు. ఆ 150 రూపాయల కోసం ఈ పని చూడండి. దాని దేనికి? ఫస్ట్ దేనికి? చదువుకి. రెండోది దేనికి? చెప్తాను, ఇచ్చినట్లు లెక్కలేదు. రెండవది దేనికి? ఇప్పుడు మూడవది దేనికి? 150 రూపాయలకి. నెల 150 ఇస్తారు. ఆర్డినేషన్ ఇవ్వాలి. ఈయన బిషప్, ఆ చర్చిలో ఈయన బిషప్. అప్పుడు మళ్ళీ 4 జిల్లాల మీద అధికారి ఆయన, సేవకుడు. దాదాపు 85 సంఘాలు ఉన్నాయి ఆయన దగ్గర అప్పుడు. మరి 85 సంఘాలు ఉన్నటువంటి సేవకుడు కొడుకు మరి ఆర్డినేషన్ లేకుండా ఎట్ట మీటింగ్లు ఉంటాడు? కాబట్టి నా చేత పాఠం చెప్పించారు, అది చెప్పించారు, ఇంగ్లీష్లో చెప్పించారు పాఠం అని చెప్పించిన తర్వాత మీ పిల్లవాడిని మేము కెనడా తీసుకెళ్తాము అని చెప్పేసి ఆర్డినేషన్ ఇచ్చాను. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? 3 అయిపోయినాయి. ఫినిష్. 3 అయిపోయినాయి. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత నాకు కొంతమంది సహోదరులు ఉన్నారు నాతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు, నా తర్వాత వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ ద్వారా నేను క్రీస్తు సంఘాన్ని క్రీస్తు సంఘం గురించి తెలుసుకున్న తర్వాత కొంతకాలం చూసిన తర్వాత అవును కరెక్టే, ఏంటి మనం తీసుకున్నాయి, అసలు మనకు యేసు ప్రభు తెలుసు. అప్పుడు యేసు అందరికి ప్రభు సంగతి నాకు తెలుసు, కానీ నాకు రక్షణ ఇచ్చే సంగతి నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? రక్షణ పొందాలా వద్దా? రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? వాక్యం తెలుసుకోవాలి. వాక్యం నేర్చుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు బాప్తీసం తీసుకున్నాను. అప్పుడు బాప్తీసం తీసుకున్న రోజు నాకు అనిపించింది, అర్థం కాల. బాప్తీసం తీసుకుంటా మొదటి 3 ఇచ్చిన దానికి నాకు తెలియలేదు, తర్వాత తీసుకున్న దానికి నాకు అర్థం కాల. లేదు, చచ్చిపోయి పైకి లేచినట్టుంది నా పరిస్థితి. నీళ్ళల్లో సేవకుడు ఏం చేస్తాడు, పట్టుకొని ఒప్పుకున్న తర్వాత ఇలా 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 ముంచినప్పుడు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. ఇక ఆ అనుభూతి వచ్చింది అప్పటికే. ఇప్పుడు ఇది రక్షణానందమా కాదు? అది ఇప్పుడు అట్టి రక్షణానందము నువ్వు 35 ఏళ్ల కిందట పెళ్ళప్పుడు తీసుకున్నది, నీకు ఆ అనుభవం ఉందా ఈరోజు? మరి నువ్వు ఎట్ట పాల్గొంటున్నావు దాంట్లో? అని అంటే కోపం. మళ్ళీ తీసుకోవాలి. మంచి మాట చెప్తున్నా ఆ మాట. మరి మీరు ఆల్రెడీ మీరు తీసుకున్నారుగా, నన్ను పక్కన పెట్టా, నేను చెప్పలేదులే, నా 3 సంగతి నేను చెప్పలే. మళ్ళీ మీకు వచ్చే అనుమానం ఏంది? మళ్ళీ తీసుకోవాలా? బాప్తీసం ఒకసారేగా అని చెప్పారుగా మనకి. చేసే బాగా పోసారు, చదువులతోటి పోసారు మన మీద. అమ్మా ఇంకెక్కడ తీసుకోకూడదమ్మా, ఇంకెక్కడ నువ్వు ఏడకి వెళ్ళకూడదమ్మా, నువ్వు ఎక్కడ ఏం వినకూడదమ్మా, ఎక్కడ నువ్వు బాప్తీసంలో పాల్గొనకూడదమ్మా అని చెప్పారు. చదువుదామా మరి వాక్యం? ఇప్పుడు వాక్యం చదువుదామా?
అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము. కొంచెం లేటుగా తెత్తాలండి రెఫరెన్స్లు, అంత స్పీడ్గా తీయలేను నాకు, ఎందుకంటే అంత అనుభవం లేదు. నేను చాలా స్లోగా తెస్తుంటాను. రెఫరెన్స్ అనగా తక్కువ మంది తెస్తారు విశ్వాసులు కదా, నాకు అంత స్పీడ్ లేదు. చూడండి ఏముందో. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము కదా. అతడు నా నామమున 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను నేను అతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరలనబడినవి రాలగా దృష్టి కలిగిన లేచి బాప్తిస్మము పొందవలెనని పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొను. ఇప్పుడు ఏం చేయాలండి? బాప్తిస్మము పొందిన తరువాత ఏం పుచ్చుకోవాలి? ఏ ఆహారం? ఏ ఆహారం అండి ఇది? బాప్తిసం పొందావు అంటే వాక్యం ద్వారా నువ్వు తిరిగి జన్మించినట్టే కదా. తిరిగి జన్మించిన తర్వాత ఇప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరిని మరణానికి జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు వారి మరణానికి జ్ఞాపకం. ఆహారం పుచ్చుకోబడెను. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుడిన వెంటనే సమాజ మందిరములో యేసు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించెను. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయాలండి? వద్దంటున్నారు, బయటకు వెళ్ళొద్దన్నారు. అమ్మా, మన సంఘంలో బాప్తిజం పొందిన వాళ్ళు బయటకు వెళ్ళకూడదమ్మా, జాగ్రత్త, వెళ్ళకూడదు బయటకి. ఏ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోనే ఉండాలి, కట్టేయాలి మన వాళ్ళని. అదేనా ఇది? ఏం చేశారంట? పిమ్మట అతడు, ఎవరు? దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో బాప్తిసం పొందిన తర్వాత ఏం చేశాడు? చేసే దేవుని కుమారుడని ప్రకటించాడు. అబ్బాయి, నువ్వు ఇక్కడ పొందాక ఇక్కడే ఉండని చెప్పాడా? చెప్పలేదుగా. నువ్వు బాప్తిసం పొందితే నువ్వు ఏమి ప్రకటన చేయడానికి నీకు అర్హత ఉంది? ఇక్కడ వాక్యం ప్రకటించడానికి అర్హత ఉంది. యేసుప్రభు వారు సువార్త ప్రకటన చేయడానికి ముందుగా ఏం చేశాడండి? యేసుప్రభు వారు సువార్త ప్రకటన చేయడానికి ముందుగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యోర్దాను నది వద్దకు వెళ్ళాడు. ఎవరి చేత బాప్తిసం పొందాడు? యోహాను చేత బాప్తిసం పొందాడు కదా. ఇప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళు ఏం చేయొచ్చు? మరి ఏం చేయాలంట? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే ఎక్కడుండి ప్రకటించాలి? మా ఇంట్లో ఉండే ప్రకటించాలి. ఇంకొక ఇంటికి పోయి ప్రకటించబడు, ఇంకో ఊరు పోయి ప్రకటించబడు కదా. ఇదేనా దేవుని వాక్యము? ఇదేనా సరైన బాప్తిస్మము? కాదు కదా. చూద్దాం, ఇంకొంచెం చూపిస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయాలకు రండి. అస్సలు పిక్చర్ ఎక్కడ ఉంది? ఇందాక అక్కడే ఉండాలి అనే దానికోసం చెప్పేదాన్ని, ఇప్పుడు అసలు ఉంది ఇక్కడ. చూడండి 19వ అధ్యాయం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో, ఏ ప్రదేశము? కొరింథీలో పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులు అన్నాడండి. ఇక్కడ గుర్తొచ్చిందా మళ్ళీ? శిష్యులు అంటే ఎవరు? వాక్యం విన్నారు, నేర్చుకున్నారు, శిష్యులు అయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? క్రైస్తవులు అయిపోయారు. ఇప్పుడు క్రైస్తవులైన వాళ్ళు రక్షణలోకి రావాలా వద్దా? ఇప్పుడు చెబుతాడు అక్కడ సినిమా. చూడండి, కొందరు శిష్యులు చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు కదండి. మేము వినలేదు
అని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందుతారని వారిని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును ఎవరు బాప్తిస్మం అండి? వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పారు. ఇప్పుడు యోహాను బాప్తిస్మము వలన రక్షణ ఉన్నదా? ఉందండి. మా యోహాను గారు ఏమన్నాడు? మారు మనసుకు సంబంధించిన బాప్తిస్మం. యేసు ప్రభు వారు వస్తున్నాడు, నాకంటే గొప్పవాడు. నాకంటే గొప్పవాడు ఆయన వస్తున్నాడు, ఆ విషయం నాకు తెలియపరిచాడు పరిశుద్ధాత్మదేవుడు. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన వైపు త్రిప్పుతాను, కాబట్టి మీరేం చేయమన్నారు? మిమ్మల్ని మీరు మారు మనసు పొందండి అన్నారు. యోహాను గారు ఇచ్చిన బాప్తిసం ఏం బాప్తిసము? మారు మనసు బాప్తిసం, పెళ్లి బాప్తిసం, చదువు బాప్తిసం, ఇంకా మూడోది ఏంది? ఇంకేది చెప్పాను, ఆయన మర్చిపోయాను. ఇన్ని బాప్తిసాలు తీసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా తీసుకున్నట్టే. ఇప్పుడు నేను ఒక రకంగా మారు మనసు బాప్తిసం కూడా తీసుకున్నా. మరి ఇప్పుడు నువ్వు ఒక మారు మనసు పొందితే సరిపోయిందా? యేసు ప్రభు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానంలో నువ్వు తిరిగి లేపబడాలా వద్దా? మరి ఎట్ట జరిగిందా? చూడండి ఏమన్నాడు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని యందు, ఎవరు? యోహాను వెనక వచ్చేది ఎవరు? తన వెనక వచ్చు వాని యందు అనగా అక్కడ చెప్పాడు ఆయనే, యేసునందు విశ్వాసమును బట్టి అని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. ఇప్పుడు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడు యోహాను అనేక మందికి. వీళ్ళందరూ ఏం చేశారు? యోహాను చెప్పిన మాటలు విన్నారు, లేకపోతే ఇంకొంతమంది ప్రవక్తలు చెప్పిన మాటలు విన్నారు, పాత నిబంధన కాలంలో చెప్పిన ప్రవక్తల మాటలు కూడా కొంతమంది విన్నారు. విని ఇప్పుడు మారు మనసు పొందాలి. యేసును చూడాలంటే నువ్వేం పొందాలి? మొదట మారు మనసు పొందాలి. యేసును చూడాలంటే నువ్వు మారు మనసు పొందాలి. చూడటానికే నువ్వు మారు మనసు పొందాల్స్తే ఆయనతో నువ్వు ఉండాలంటే ఆయన రక్తం ద్వారా నువ్వు కడగాల వద్దా? చూడండి, అనగా యేసునందు విశ్వాసం ఉంచమని ప్రజలతో చెప్పొచ్చు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాను. మారు మనసు కొరకైనట్టు బాప్తిస్మం ఇచ్చాను. వారు ఆ మాటలు విని, ఎవరండి? అక్కడ ఉన్నవాడు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడే కయ్యాన్ని మనకు వద్దులేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీకు అవసరమా లేదా? మరి ఇప్పుడు నువ్వు మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ బాప్తిసం పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పాడా? మరి ఎవరి నామమున? తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మలైనటువంటి క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన నామములో నువ్వు బాప్తిసం పొందితే ఆయన నీకు పరిశుద్ధాత్మ అనే వరమును ఇస్తాడు. ఇది ఎప్పుడు స్థిరపరచబడింది? ఇది ప్రభు అయిన క్రీస్తు జీవించిన కాలములో లేదది. ఆయన కూడా తండ్రి నామములో బాప్తిసం తీసుకున్నాడు కదా. ఆయన పరిశుద్ధుడు కదా. సువార్త పని చేయాలంటే ఈ లోకంలో అనేక మందికి కనబడాలి, తెలియాలి. సువార్త పని చేయాలంటే ఇదిగో బాప్తిసం తీసుకోవాలి అని అక్కడ చూపించాడు. చూడిన తర్వాత ఏమన్నాడు? వారు ఆ మాటలు విని యేసునామమును బాప్తిసం పొంది తర్వాత వారి మీద పౌలు చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడను ప్రవచింపను మొదలుపెట్టి వారందరూ 12 మంది పురుషులు. ఒక్క నిమిషం. 12 మంది పురుషులు. 12వ సంఖ్య యేసు ప్రభు వారు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. అంటే శిష్యులు మొట్టమొదటి ఏ బాప్తిసం పొందారు? దీన్ని బట్టి మారు మనసు పొందకపోతే రాడు కదా. వాడి దగ్గరకు వచ్చేసి, అయ్యా నువ్వు నా దగ్గరికి రాయ్యా, నేను పిలిచినప్పుడు నీలో విశ్వాసం ఉందని నాకు తెలుసా లేదా? అంతేనే నేను పిలిచాను. లేకపోతే అవిశ్వాసం కూడా పిలుస్తాడు, రామ నువ్వు రా ప్రార్థన పిలుస్తాడు. నీలో విశ్వాసం ఉందని తెలిసినప్పుడు, ఆ లక్షణాలు నీ దగ్గర కనపడుతున్నప్పుడు ప్రభు వారిని ఏం చేశాడు? పిలిచాడు. ఎక్కడున్నప్పుడు పిలిచాడు వాళ్ళని? ఎక్కడున్నప్పుడు పిలిచాడు? సముద్రంలో ఉన్నప్పుడు పిలిచాడు.
చేపలు పట్టేటప్పుడు మీరు రండి, నా వెంట రండి, మిమ్మల్ని మనుషులను పట్టు వాళ్ళుగా చేస్తారు. వాళ్ళు పడుతుంది ఏంటి అప్పుడు దాకా? ఇప్పుడు దేనికి పిలిచాడు? మనుషులు పట్టు. మనుషులు పట్టాలంటే నువ్వేం పొందాలి? కుమారు మనసు సరిపోద్దా? పాస్టర్ గారి భార్య తీసుకోవాలి. పాస్టర్ గారి భార్యకి బాప్తీసం ఉండదు. పాస్టర్ గారి భార్య ప్రాంతంలో ఉండదు. పాస్టర్ గారి భార్య ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తుంది కదా. వాక్యమా ఇది? మరి ఏమన్నా చెప్పండి. ఏం అడుగుతున్నారు? ఎక్కడ నడుస్తున్నారు? నడిపిస్తాడు నా దేవుడని ఒకటి వేసుకుంటాడు పాట. ఇంకంతకన్నా ఏమీ కనబడుతుంది. చూడండి, వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు. అపోస్తలులు పురుషులా స్త్రీలు ఉన్నారా? కదా. ఇప్పుడు యోహాను శిష్యులు వీళ్ళంతా 12 మంది. ఈ యోహాను శిష్యులే ఎవరి శిష్యులు అయి ఉంటారు కదా. 12 అనే సంఖ్య కనపడితే మనకి ఎవరికి రావాలి గుర్తు? శిష్యులు. ఇప్పుడు మరలా వాళ్ళు బాప్తీసం పొందారా లేదా? మొదటి వాళ్ళు బాప్తీసం పొందారు, మరలా తర్వాత బాప్తీసం పొందారు. బైబిల్ ప్రకారం ఇది ఉంది. నువ్వేమనుకుంటావు? మీ పాస్టర్ గారు ఏమంటాడు? అమ్మా ఇక్కడే వెళ్ళొద్దు, మందే, ఏదొచ్చినా నువ్వు మన దగ్గర ఇవ్వాల్సిందే. నువ్వు ఇక్కడే పిల్లల్ని కనాలి, ఇక్కడే వాళ్ళ పెద్దవాళ్ళని చేయాలి, ఇక్కడే వాళ్ళకి గురువులు పోయాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలు కనాలి, చివరికి నీ పాడే సమాధి కూడా ఇక్కడే అని చెబుతున్నారు. చెప్పబడిన వాక్యము ఇప్పుడు ఈ చెప్పేదానికి ఇక్కడ వాక్యానికి తేడా ఉందా లేదా? అదే నమ్ముతున్నారు జనం, దాని వైపుకే వెళుతున్నారు. ఎందుకంటే ఆకర్షణ. మనుషుడికి దేవుడు మొదటగా పెట్టింది ఇదండి. మనుషుడికి దేవుడు మొదటగా పెట్టిందే ఇది. లోకం మొత్తం ఆయన సృష్టించాడు. ఎన్ని దినాలు? 5 రోజులు మొత్తం సృష్టించాడు. 6వ దినాన ఏం చేశాడు? ఆయన మనిషిని సృష్టించాడు. ఈ సృష్టించినటువంటిది అంతయు కూడా చూసి అతను ఆనందించాలని, ఆనందించి ఎవరిని పూజించాలని? ఆయన సృష్టించిన సృష్టికర్తన. మరి నువ్వేం చేస్తున్నావు? అందంగా ఉంది కదా అని దాని దగ్గరికి వెళ్తున్నావు, బాగుంది కదా అని దీని దగ్గరికి వెళ్తున్నావు, ఇక్కడ డ్యాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడికి వెళ్తున్నావు. ఇది అదంటే నేను వేరే వ్యక్తుల గురించి మాట్లాడలేదండి. అంటే ఆ సన్నివేశాల గురించి మీరు చెప్తున్నాను. ఇక్కడ బాగా రమ్యంగా ఉందని చెప్పేసి ఇక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ రమ్యంగా లేదుగా, అందుకని రాలేదు. మంచిది, దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు. నా పని నేను చేసుకుంటాను, పోతాను, నా వాక్యాన్ని నేను చెబుతుంటాను, సత్యాన్ని ప్రకటిస్తాను. వింటే వస్తారు, లేపుతున్నారు. వచ్చిన వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తాను, వచ్చిన వాళ్ళు మంచి మార్గంలో నడవమని చూస్తాను. కానీ నడిపించలేంగా. నడిపించాల్సింది ఎవరు? పాటలో నడిపిస్తాడు నా దేవుడు. ఇప్పుడు వీళ్ళు మరి బాప్తీసం పొంది ఇప్పుడు ఎక్కడ చేర్చబడతారు? సంఘంలో చేర్చబడతారు. సంఘంలో చేర్చబడిన తర్వాత ఇప్పుడు వీళ్ళు రక్షణ పొందిన క్రైస్తవులా, లేక మారు మనసు పొందిన క్రైస్తవులా, లేకపోతే సంఘంలోకి వచ్చేటువంటి నేర్చుకోవడానికి వచ్చే క్రైస్తవులా? సంఘంలో ఎవరుంటారు? ఎక్కువ భాగం రక్షణ పొందిన క్రైస్తవులు ఉంటారు. ఈ సంఘంలో రక్షణ పొందిన క్రైస్తవులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ రీతిగా ఆరాధించాలో ఇప్పుడు మనకు అసలు సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది అమ్మా. ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వచ్చాం. మరి మాకు అక్కడేమో సిగ్నల్స్ పడుతున్నాయి. 2 చిన్న విషయాలను చెప్పి ముగిస్తాను. అంటే బిగిన్ చేసి వదిలిపెడతా. తర్వాత నెక్స్ట్ వారం 4 వారాలు 3 వారాల పైన పడుతుంది చెప్పాలి. ఎందుకంటే స్టిల్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న దాని వరకు చెప్పాలి దాన్ని. అప్పుడే నువ్వు ఆరాధనకు ఎందుకు వెళ్తున్నావో, ఎందుకు వస్తున్నావో, ఏం జరుగుతుంది అనేది నీకు తెలియాలి. చూడండి, అక్కడ అంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రికలో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏమై ఉందంట? నువ్వు ఏర్పరచబడిన వాడువా, లేకపోతే దేనికి చెందిన వాడవు?
చదువు నాన్న. అమూల్యమైన అమూల్యమైన సజీవమునైన ఆ? అమూల్యమైన సజీవమునైన అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నద్దకు వచ్చిన వారై మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు మనము ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన ఆరాధన ఉండాలా, లేకపోతే శరీర సంబంధమైనటువంటి నృత్యాలు ఉండాలా? ఆత్మ సంబంధమైన అలాగా ఆరాధిస్తే దేవుని పిల్లలు ఆయనకి ఇష్టమని వాక్యం చెబుతుందా లేదా? మరి మీరు చేసేటువంటి ఏంటి? ఏం చేస్తున్నారు? దేవుని పిల్లలు ఆరాధన చేయాలి అంటే, దేవుని బిడ్డలు ఆరాధన చేయాలంటే దేనితో చేయాలని చెబుతున్నాడు ఆయన? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ కాదు కోపం వస్తుంది. ఇక్కడ వాక్యం మరి కోపం తెప్పించొద్దా? పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు అవమానపరుస్తున్నట్టు కాదా? లేకపోతే బాగుండదు అన్నయ్య. ఉద్యోగం ఏడ నుంచి వచ్చింది అన్నయ్య? ఉద్యోగం ఏడ నుంచి రావాలి? శరీరం నుంచి కింద కూర్చుంటే ఎక్కడి నుంచి పొంగాలంటాడు? అక్కడి నుంచి కదా ఉద్యోగం రావాల్సింది. ఎక్కడి నుంచి రావాలి నీకు ఉద్యోగం? ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి వస్తే అది స్థిరమైనది. పౌలు గారు స్థిరమైనటువంటి మనస్సుతో, పరిశుద్ధతతో, విశ్వాసముతో ఆయన ఉన్నప్పుడు ఆయన బోధ కొరకై ఆయన పక్షమున ప్రజలు చేర్చబడ్డారు దేవుణ్ణి బట్టి కదా. ఇది సత్యమైన వాక్యం. ఈ సత్యమైన వాక్యాన్ని విడిచిపెడుతూ మనం అనేకమైన వాటి వైపుకు వెళుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. 13వ అధ్యాయం 15వ వచనం. 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ కాబట్టి మనము ఆయన ద్వారా మనము దేవునికి ఏమండి ఇక్కడ చూడండి, ఆయన అన్నాడు దేవుడు అన్నాడు, ఆయన అన్నాడు దేవుడు అన్నాడు. మనము ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఎవరు? యేసు ప్రభువు. మరి దేవుడు అంటే ఎవరు? తండ్రి కదా. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాట? పౌలు గారు మాట్లాడుతున్నాడు. చదువు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. జిహ్వఫలం అంటే ఏంటండి? జిహ్వఫలం అంటే ఏంటండి? జిహ్వం అంటే ఏంది? జిహ్వము, జిహ్వం. అది ఇప్పుడు పోయింది అంట. ఎలా చేయాలంటున్నాడు? ఇప్పుడు ఆయన నామాన్ని ఎలా స్తుతించాలంటున్నాడు? దీంతో కాదు, అది దీంతో కాదు, ఈ జో కాదు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి రావాలి. అక్కడ ఎవరిని పెట్టాడు? అక్కడ ఆయన పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ పెట్టుకోను నువ్వు భౌతికంగా నువ్వేం చేస్తున్నావు? ట్విస్టుల మీద ట్విస్టులు వేస్తున్నావు, ట్విస్టుల మీద ట్విస్టులు వేస్తున్నాను లోకంలో. ఏం చెప్పుకుంటా? మళ్ళీ ఏం చెప్పుకుంటా? చెప్పండి. క్రైస్తవులమని చెప్పుకుంటా, రక్షణ పొందేమని చెప్పుకుంటా. చదువునానా. జిహ్వఫలములను అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగమును దేవునికి ఇష్టమైంది. మరి నువ్వు చేసే యాగం దేవునికి ఇష్టమైందా? ఇప్పుడు కాదా అమ్మా? దేవునికి ఇష్టమైందా కాదా? ఎవరికి ఇష్టమైంది ఇది? ఎవరికి ఇష్టమైంది జాతర? నువ్వు నీకు ఇష్టమైంది జాతర. నీలో ఎవరిని పెట్టుకొని?
వాక్యం లేకుండా, జ్ఞానం లేకుండా, పరిశుద్ధత లేకుండా, యథార్థత లేకుండా, సత్యం లేకుండా, విశ్వాసం లేకుండా కేవలము మానవ కల్పితమైనటువంటి ఆలోచన. అదేమంటే కీర్తనలో చెప్పాడు కదా అన్నయ్య, ఏమని వాయిద్యాలు వాయించాడు కదయ్య. ఆయన ఎక్కడ వాయించాడు తెలియదు వీళ్ళకి, అది చెప్పరు. చాలామంది వాయించారు వాయిద్యాలు, అతని నిబంధనలు చాలా చోట్ల ఉన్నాయి. అది ఒక్కటి చెప్పి ముగిస్తాను ఏమనుకోవాలి. అక్కడ 2 నిమిషాల్లో మలాకి గ్రంథంలో చెప్పాను. ఆమోస్ గ్రంథంలో తీయండి. మొదటి వచనం నుంచి చూద్దాం. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతము మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలైన జనములలో ముఖ్య జనమునకు కదా. భౌతికమైన భూరాజ్యాలండి ఇవన్నీ. ఉపద్రవమును బహుదూరముననున్నదనుకొని ఆ వాక్యపు ఆ అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములను స్థాపింతురు. పీఠాలు చదువుతూ అది మొత్తం కంటిన్యూషన్ కావాలి. దంతపు మంచము అసలు విషయం ఇది. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు ఏమన్నాడండి? స్వరమండలం. ఏంటి స్వరమండలం అంటే ఏంటిది? ఇది నాదు. అర్థమైందా? దావీదు వలెనే వాయించు వాద్యములను కల్పించుకొందరు. ఎవరైనా ఏ ప్రవక్త అండి? ఆమోస్ ప్రవక్త. ఆమోస్ ప్రవక్త. దావీదు ప్రవక్తనే కాదా? దావీదు కూడా ప్రవక్తేగా. మరి ఈయన ఏమంటున్నాడు? దావీదు గురించి ఏమంటున్నాడు? పిచ్చి పాటలు పాడుతున్నాడు అంటున్నాడు స్వరమండలంతో. ఇప్పుడు దావీదు ఇప్పుడు ఏమంటారు? అన్నయ్య మరి దావీదు సరే ఎట్టా అని అంటే ఇప్పుడు ఆయన చేసిందంతా ఏమంటున్నాడు ఆమోస్ గారు? పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు అంటున్నాడు. మరి ఇప్పుడు సంఘంలో నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావా, మంచి పనులు చేస్తున్నావా? వచ్చా మరి మరి ఆయన ఇందాక చెప్పిందా దావీదు కీర్తన ఉంది కదా, ఎంత 150 అమ్మది? 150 కీర్తన. 150 ఆయన ఏం చేశాడు? మరి ఆయన చేసిన ఇప్పుడు ఆమోస్ ఏమంటున్నాడు? అది తప్పు అంటున్నాడు. ఓ ప్రవక్త చెప్పింది ఇంకో ప్రవక్త తప్పు అంటున్నప్పుడు నువ్వెలా చెబుతావు? అది చెప్పు. నువ్వెలా చెబుతావు? నువ్వు ప్రవక్తవా? కొత్త దేవుడండి, కొత్త దేవుడండి. నువ్వు కొత్త దేవుడువా? గొప్ప ధన్యత ఎవరు చేసినా అది ఆశ్చర్యం, అద్భుతం, వరము తండ్రి అని దేవుడు చేశాడు. కుమారుని ద్వారా మన పట్ల జరిగించాడు. ఎందుకంటే కుమారుడు మనలా ఆత్మ ఉంచాడా, తండ్రి మనలా ఆత్మ ఉంచాడా? కుమారుడు మనలో ఆత్మ ఉంచాడా, తండ్రి మనలో ఆత్మ ఉంచాడా? తండ్రి ఆత్మ ఉంచాడు. ఈ ఆత్మ ఏమైంది? మలినమైపోయింది. ఈ మలినమైన ఆత్మ ఎవరి ద్వారా శుద్ధీకరించాలి? కుమారుడైన సంవత్సరానికి 4 సార్లు మీటింగ్లు పెడతాడు. మళ్ళీ
చాలా మంది డబ్బులు చేస్తాడు, పోగులు చేస్తాడు, సందాలు చేస్తాడు. మీరు సందా తీసుకొచ్చి ఎక్కడ వేస్తున్నారండి? మీరు సందా తీసుకొచ్చి ఎక్కడ వేస్తారు? మీరు సందా తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ ఇస్తారు? ఏముంది సందాకి? ఇక్కడ సందాకి ఏముంది? ఇక్కడ ఉందా సంచి? ఆయన అటు చెప్పరు. అమ్మా అందరికి బాక్సులు ఇస్తాడు, దాంట్లో వేస్తా ఉంది, దాంట్లో వేస్తా ఉంది. పని నుంచి రావటం, అందులో దశమ భాగం తీసి దాంట్లో వేయటం. దశమ భాగం ఎక్కడ చేయాలన్నాడు? ఇందాక మేకాలో చూసాం. దేవుని మందిరంలో నీ దశమ భాగాలను నువ్వు పాత నిబంధన కాలం. ఇప్పుడు ఈ దశమ భాగాలు ఎక్కడ ఎత్తున్నారు వీళ్ళు? సంఘంలో వేస్తున్నారా? తీసుకొచ్చి ఇంట్లో డబ్బా పెడితే డబ్బాలు వేస్తున్నారా? అది దేవునికి ఇచ్చినట్టు అయిద్దా? దాని ప్రకారం చూసుకుంటే అది దేవునికి ఇచ్చినట్టు అయిద్దా? జనవరి 12, 13, 14, 15, 16 తారీఖులన తీసుకొచ్చి ఆ డబ్బాలు మొత్తం తీసుకొచ్చి అయ్యగారి ముందు వేస్తే అమ్మగారు, అయ్యగారి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు మొత్తం లెక్కేసుకొని మీటింగ్లు పెడతారు. మళ్ళీ అలా 1000, 2000, 5000, 3000, 4000, 10,000 నుంచి. ఇదమ్మా సువార్త. అమ్మా సువార్త ఇది, సువార్త ఇది. కాబట్టి నువ్వు సంఘంలోనికి వచ్చినప్పుడు, ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు ఎలా పాల్గొనాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది బైబిల్ మనకు క్లియర్గా చెప్పిందన్నీ. నా సొంత పద్ధతులు పెట్టుకుంటే అట్ట నేను అది నా ఇంట్లోనే చేయాలటల్లా నా సొంత పద్ధతులు. ఇక్కడ 10 మంది ఇళ్ళు ఉన్నాయి, 10 మంది సభ్యులు, వాళ్ళందరికీ ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలోకి నేను నా సొంత నిర్ణయాలు ఎట్లా చెప్తాను? నేను అంటే తప్పు మార్గంలో నడిపిస్తాను ఇక నేను చెప్పే మాటలో. కాబట్టి దయచేసి వాక్యాన్ని వినండి, వాక్య ప్రకారము వెళ్ళండి. మంచిది ఏదో చెడ్డది ఏదో మీకు తెలుసు, నేను చెప్పనవసరం దాని గురించి. బజారుకి వెళ్ళి పుచ్చిపోయిన వంకాయలు తెచ్చుకుంటారా? 50 రూపాయలు ఇచ్చి ఏ రేరి గీజులాడి చెప్తారు కదా. మరి ఎందుకు సత్యమైన వాక్యం కోసం ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మరి ఎందుకు ఖండించలేకపోతున్నారు? దైవజనుడిగా చెప్పినప్పుడు వాక్యాన్ని ఖండించాలి, బుద్ధి నేర్పాలి, తప్పు సరిదిద్దాలి, ఏం చేయాలి? ప్రేమను చూపించాలి. తిమోతి పత్రిక అదే ఉంది, పౌలు గారు తిమోతికి అదేగా చెప్పింది. సమయమందును అసమయమందును కూడా బోధించాలి. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందునైనా మీరు మరి దేవుని మాటలు విని ఉన్నారు. ఆ మాటల్లో ఉన్న సత్యం ఏదో మీకు తెలుసండి. ఒకవేళ నొప్పించుంటే అది నాకు సంబంధించింది కాదు. నొప్పించి నేను ఉన్నట్లయితే అది దేవుని వాక్యం ద్వారానే మీరు శుద్ధీకరించబడాలని నేను కోరుకుంటున్నాను. అట్టి కృప మీ అందరికి కూడా దేవుడు సమృద్ధిగా దయచేయని కాక. మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాను.